హల్లెలూయా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేసెనే అన్నడు. కలనైన తలంచలేదే ఈ లోక సౌభాగ్యము, వర్ణించలేని స్వామి నీ గొప్ప కార్యములను. సాటి లేరు నీలలో అద్వితీయుడా, సాటి లేరు వీళ్ళలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలించేసెనే అన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేని స్వామి నీ గొప్ప కార్యములను. నీ సాటి లేరు వీళ్ళలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేసెనే అన్నడు. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలమునిచ్చు నిర్ణీతవు, ఆ గడియ వరకు విడువకు నేను చేసి ఉన్నాను నీ రాక కోసమే. శ్రేష్టమైన స్వాష్టము కోసం సిద్ధపరుచుమా నా ఊహలలో ఆశల స్వాస్థ్యం వీళ్ళలో నీవేనయ్యా యేసయ్యా. నా ఊహలలో ఆశల స్వాస్యం నీవిలలో నీవేనయ్యా యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేసెనే అన్నడు. కలలైన తలంచలేదే నీలోన ఈ సౌభాగ్యము, వర్ణించలేని స్వామి నీ గొప్ప కార్యములను. సాటి లేరు వీళ్ళలో అద్వితీయుడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి అందరూ దేవుని మాట్లాడిందాం కుసేపు. దేవుడు సొలొమోను గురించి, సొలొమోనుకి మంచి జ్ఞానము, ఐశ్వర్యం, ఆస్తి అన్ని ఇచ్చాడు కదా దేవుడు. సమస్తం ఇచ్చాడు కదా. సమస్తం ఇచ్చినప్పుడు దేవుడిని భయభక్తులు కలిగి ఉండాలి కదా. కొన్నాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నాడు. భార్యలు చేసుకున్నాడు అన్నమాట. భార్యలు చేసుకున్నాడు. ఉపపత్నులు ఉన్నారు, ఎందరో ఉన్నారన్నమాట. వాళ్ళంట సొలొమోనుని భక్తిలో నుంచి త్రిప్పివేశారంట అని ఉంది. అంటే భక్తి నుంచి తిప్పివేశారు, లోకమేపుకు తిప్పివేశారన్నమాట. అలాగే మనము అనేకమైన భార్యలు ఒకటే భార్య ఉండమని దేవుడు ఎందుకు చెప్పాడో, ఒకటే భార్య ఉండాలి, మనకి ఉండాలి, మనిషికి ఒకటే భార్య ఉండాలన్నమాట. అనేక మంది భార్యలో ఉపపత్నులు అందరూ పెట్టుకున్నాడు అన్నమాట. వాళ్ళందరూ అంట సొలొమోనుని దేవుడి దారిలో నుంచి మళ్ళిచ్చారంట, తిప్పేశారంట. దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు సొలొమోనుకి, ఎంతగానో దీవించాడు, ఎంతగానో చెప్పాడు. దావీదుతో చెప్పాడు ఆనాడు, నీవు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా. నీ సంతానం వారు ఎప్పటికీ రాజుగా ఉంటారు. నీ వంశం వాళ్ళు రాజుగా ఉంటారు ఎప్పటికైనా. ఒకరు
అని ఆస్వాదించాడు. దేవుడు మాట ఇచ్చాడనమాట దావీదుకి. ఇస్తే ఈ సొలొమోను మట్టున మొదట్లో బాగానే ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించేస్తూ దేవుడికి మందిరం, పెద్ద మందిరం కట్టి సొలొమోను కట్టిన మందిరమే అసలు ముందు. ఇంకేం మందిరం, అంతకింత మందిరం లేదు. కడతాకు బాగానే కట్టాడు, బాగానే చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్నాడు. ఎప్పుడైతే ఈ భార్యలను చేసుకున్నాడు, భార్యలను చేసుకుంటే అంట వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ వాళ్ళు ఎంతో ఆస్తి ఇచ్చేవాళ్ళంట. సంవత్సరం ఆస్తి వచ్చేదంట. అంటే అప్పుడు ఆస్తి బాగా ఉండేదేమో. ఆస్తి ఇచ్చారంట సొలొమోనుకి. ఈ ఆస్తి ఆ ఆస్తి ఎక్కువైపోయి సొలొమోనుకి ఎంత ఉందో ఆయనకి ఆస్తి తెలియదు అన్నమాట. నేను చేశాడు భక్తి చేత అట్లా ఉండకుండా ఈ భార్యను చేసుకుని ఉపపత్ములు పెట్టుకుని ఈ దేవుడు భక్తి చేత దేవుడి భక్తిలోంచి తొలగిపోయాడంట అన్నాడు సంసోను. అట్టగే తొలగిపోయినట్టు ఈలోక ఆశలు చూసి ఈలోక వేసి దగ్గరికి వెళ్ళి అవన్నీ వాళ్ళ దగ్గరుండి రహస్యం చెప్పి దేవుడికి పోగొట్టుకున్నాడు అనమాట సంసోను. అట్లాగే ఈ సొలొమోను అట్టగే పోగొట్టుకున్నాడు అనమాట. పోగొట్టుకుని దేవుడి కృప నుంచి తొలగిపోయాడంట. వాళ్ళు తిప్పివేశారని ఉంది. భార్యలు ఉపపత్తులు దేవుడి మార్గాన్ని నుంచి తిప్పివేశారంట సొలొమోను. లేకపోతే సొలొమోను అంటే ఎంత పేరు కలిగిన వాళ్ళు, ఎంత దేవుడే తెలివి జ్ఞానాన్ని ఇచ్చి ఆస్తి ఐశ్వర్యం ఇచ్చి ఎన్నో ఇచ్చి బిడ్డబలే. కాకపోతే దావీదుతో చెప్పాడు, నాకు బిడ్డబలే ఉంటాడు, నా ఆజ్ఞని కైకొని నడుచుకుంటే నేను తండ్రిలాగా ఉంటా ఆయనకి, ఆయన నాకు బిడ్డగా ఉంటాడు అని చెప్పాడు దేవుడు. బాగా నడుచుకున్నాక వృద్ధాప్యంకి వచ్చాకంట భార్యలో త్రిప్పి వేశారని ఉంది బైబిల్లో. త్రిప్పి వేశారంట. అలాగే మనం ఈ లోకంలో అనేకమైన మనం సంబంధాలు పెట్టుకోకూడదు. మనం భక్తికి పాపలం. అది భక్తి నుంచి మనం తొలగిస్తారన్నమాట. మనం ఇదేంట్లో బాగానే ఉందిలే, అది ఇది వాళ్ళతో సాహసం ఏమైందిలే అనుకుంటాం కానీ మనం భక్తి నుంచి తొలగిపోతున్నాం, దూరం అయిపోతున్నాం అనుకోం. మనం ఇక్కడికి వెళ్ళామనుకో ఏవో దురాత్మలు ఉంటాయి, ఆ దురాత్మలు పడతాయి. అందుకనే అన్నిసార్లు వెళ్ళకూడదు. మనం దేవుని ప్రార్థన చేసుకుంటాం, దేవుడిని ఆరాధించుకుంటాం, దేవుడిని కనపరుచుకుంటామే. కానీ మనం ఏదైనా పని ఉంటే చూసుకుంటాం, దేవుడు పని చేసుకుంటాం ఉంటమే. అంతేగాని లోకంలోకి వెళ్ళి లోకంలో ఉండి లోకంలో మనం జీవించకూడదు, లోకంలో అవన్నీ నెత్తినేసుకోకూడదు. అట్లాగే మన పితరులైన అబ్రాము ఉన్నాడు కదా, అబ్రాము లోతు ఉన్నాడు కదా. ఈ అబ్రామేమో సింధూరవనంలో గుడారం ఎదుటి కూర్చున్నాడంట. ఆ లోతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? పంచాయతీ దిమ్మలు చూడు గ్రామాల్లో, ఆ పంచాయతీ దిమ్మల కాడ అక్కడ అందరు కూర్చుని పనికిరాని వాళ్ళు ఏవో ఊసులు చెప్పుకుంటారు కదా, అక్కడ కూర్చున్నాడు అంట. బైబిల్లో రాసి ఉంది. ఊరు వెలుపులా ఆ దిమ్మల కాడ కూర్చునేవాడంట. అందుకనే ఆ లోతు దేవుడు కృప కొట్టుకున్నాడు. గోడాల మీద కూర్చున్నాడు కాబట్టి ఈ అబ్రాహము దేవుడు పొందుకున్నాడు. ఆయన పంచాయతీ దిమ్మల కాడ కూర్చున్నాడు కాబట్టి లోతు కృపను పోగొట్టుకున్నాడు అనమాట. అలాగే మనం కృపను పోగొట్టుకునే బిడ్డలుగా ఉండకూడదు.
కృపను పొందుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. దేవుడితో సాహసం చేసుకోవాలి మనం, అంతేగాని లోకంతో సాహసం ఉండకూడదు. దేవుడు అంతగా చెబుతున్నాడు, నువ్వు లోకంతో సాహసం చేస్తే నాతో సాహసం నీకు ఉండదు. నాతో సాహసం చేసావనుకో లోకం నీకు దూరం అయిపోద్ది. లోకంతో నువ్వు సాహసం చేసావనుకో నేను నీకు దూరం అయిపోతాను. నాతో సాహసం చేస్తే లోకం నీకు దూరం అయిపోద్ది. లోకం కావాలా నేను కావాలా అని అడుగుతున్నాడు దేవుడు. మనం నాకు లోకం ఎందుకు ప్రభా, ఇంకా నీవే కావాలి అని మనం కోరుకోవాలి. జీవాన్ని కోరుకోవాలి. నశించే దాన్ని ఏదో కన్నులు ఎదురు కనపడేది ఆనాడు లోతు అంట చూశాడంట. సొదొమ గొమొర్ర పట్టణాలకేసి చూస్తే ఎక్కడ అబ్రాము, నీవు మన బంధువులము, నీ పనులకు నా పనులు గొడవలు వస్తున్నాయే, నీవు నేను ఇట్లా గొడవలు పడకూడదు, తప్పు, మనం బంధువులము, ఇగో ఈ దేశం నీ ఎదురు ఉందా, నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళు, నేను ఉండ ప్రదేశానికి నేను వెళ్తాను అని చెబితే అప్పుడు అన్నాడు లోతు చూశాడంట. సొదొమ గొమొర్ర ప్రదేశాల్లో ఏదో నూనె లేక పచ్చగా కనపడినాయి అంట. కనపడితే అటు వెళ్ళిపోయాడంట. సొదొమ పట్టణాలకి వేసి వెళ్ళిపోయాడంట. లేకుండా దాన్ని వైపుకి అబ్రాము వెళ్ళాడనమాట. అబ్రాము వెళ్తే అది ఎడారైనా అబ్రాము దీవించాడు, దేవుడు దీవించాడు, అబ్రాముని దీవించాడు. అవి అటవన్నాయి. అట్లాగే లోతు లేక పచ్చగా మనకు పచ్చగా ఎది కంటికి పచ్చగా ఇంపుగా కనపడితే అటు వెళ్ళిపోకూడదు, అటు వెళ్ళకూడదు అన్నమాట. విశ్వాసులు అసలు వెళ్ళకూడదు. సాతాను చూపిస్తాయి, రంగులు పొంగులు చూపిస్తాయి. ఆనాడు ఏసైకే చూపిస్తుందా సైతాను, ఏసైకి చూపించింది. ఏసై ఉపాసం ఉన్నప్పుడు ఆకలి కొని ఉన్నప్పుడు వచ్చి అందంట, సైతాన్ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. మన దగ్గర వస్తే ఒక లెక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలైనట్టు ఆజ్ఞాపించాయి, రొట్టెలు అయిపోతాయి, నువ్వు 2 రొట్టెలు తిను, మిగతా అన్నీ పంచిపెట్టు, నిన్ను దేవుడిగా కొలుతారు, నిన్ను ఇచ్చేస్తారు అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట. దేవుడు వాక్యం వల్ల కానీ మనం రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని మాట వల్ల అన్నాడు. అన్ని రాసి ఉందో బైబిల్లో అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఎత్తే కొండ మీద తీసుకెళ్ళింది. ఎంత ఇక్కడి నుంచి దూకు దేవదూతలు పట్టుకుంటారు అని అందంట. అక్కడి నుంచి మళ్ళీ ఎత్తైన కొండ మీద శిఖరానికి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపిస్తుందంట. ఈ లోక రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ రాజ్యాలన్నీ చూపిస్తుందంట. ఈ చూసేవా రాజ్యాలు ఇవన్నీ సొంతం, ఇవన్నీ నీకు ఇస్తాను, నువ్వు నా కాళ్ళకు ముక్కు అంది. కాళ్ళకు మొక్కాలంట. సైతాన్ చూసేవారి ఎంతకు తెగించిందో, కాళ్ళకు మొక్కమంది యేసుప్రభుని మొక్కమంటే అప్పుడు దేవుడు అన్నాడు, నీ తండ్రి అయిన యెహోవాని కొలమని ఉంది బైబిల్లో, నీ తండ్రిని నువ్వు ఆరాధించాలి, వేరే దాన్ని ఆరాధించకూడదు అని ఆ వాక్యం చేత చెప్పి సాతానంటే అప్పుడు పోయింది. అట్లాగే సైతాను రంగులు పొంగులు చూపిస్తుంది లోకంలో. మనం ఆ రంగులు పొంగులు అంతా వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు వెళ్ళాం, ఓసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకి విడుదల ఇచ్చి ఒక గొప్ప జీవితం ఇచ్చాడు, మనకి ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆ పరిశుద్ధ ఆత్మ ఇచ్చాడు, శక్తి సాహసం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఇంకా లోకంలోకి మనకే పని వెళ్ళకూడదు, లోకంలోకి వెళ్ళకూడదు అన్నమాట. దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటూ, దేవుడితో సహజీవనం చేసుకుంటూ, దేవుళ్ళ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించగాక.
ఆమేన్. హల్లెలూయా.